అందరికీ నమస్కారం. అందరం ధ్యానానికి కూర్చుందాం. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. చేతులు వేళ్లలో వేలు పెట్టేసుకోండి. నిదానంగా కళ్ళు రెండు మూసేయండి. కింద కూర్చున్న వాళ్ళు కూడా కాళ్ళు బాసాపట్లు వేసుకోండి. అట్లా కూర్చోవడం కష్టంగా ఉన్నవాళ్ళు కాళ్ళు రెండు జాపుకోండి. చేతులు వేళ్లలో వేలు పెట్టేసుకోండి. నిదానంగా కళ్ళు రెండు మూసేయండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం. మాస్టర్లందరికీ నమస్కారం. రెండు నిమిషాలు శరీరాన్ని పూర్తిగా రిలాక్స్గా ఉంచేద్దాం. కళ్ళు మాత్రం తెరవద్దు. శరీరాన్ని పూర్తిగా ఎక్కడ ఎటువంటి బిగింపులు లేకుండా, ఎక్కడన్నా బిగింపులుంటే సరి చేసుకుంటూ, మనకు అనుకూలంగా కూర్చుంటూ సరి చేసుకుందాం. పూర్తిగా కళ్ళు మూసేసి కూర్చుందాం. కళ్ళు పూర్తిగా క్లోజ్ చేయాలి. కొంచెం కొంచెం తెరిచి ఉంచకూడదు. పూర్తిగా క్లోజ్ చేస్తేనే మనం లీనమవ్వగలుగుతాం. ధ్యానానికి ప్రయత్నం చేద్దాం. ఆ ధ్యాన స్థితిని పొందటానికి మొదలు పెడదాం. రెండు ముక్కు రంధ్రాల ద్వారా మన లోపలికి వస్తూ ఉన్న ఆ శ్వాస యొక్క స్పర్శను చాలా శ్రద్ధగా గమనిద్దాం. మన రెండు ముక్కు రంధ్రాల ద్వారా మన లోపలికి వస్తూ ఉన్న ఆ శ్వాస యొక్క స్పర్శను చాలా శ్రద్ధగా పూర్తిగా గమనించే ప్రయత్నం చేద్దాం. శ్వాసను కావాలని పీలవద్దు, కావాలని వదలద్దు. సహజంగా సరళంగా జరుగుతూ ఉన్న ఆ శ్వాస యొక్క స్పర్శను గమనిద్దాం. పూర్తిగా గమనికలో ఉందాం. ఆ ముక్కు లోపల గోడలకు టచ్ అవుతూ ఆ చర్మానికి ఆ స్పర్శ తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూర్చున్నా కూడా తేలికపాటి చిరునవ్వుని ముఖంలో ఉంచుకోవాలి.
పూర్తిగా గమనికలో ఉందాం. సాక్షిగా గమనికలో ఉందాం. ఎంత ట్రై చేసినా కూడా ఆలోచనలు తెగట్లేదు అంటే మనం శ్వాసని మర్చిపోయాము అని అర్థం. పూర్తిగా శ్వాస పట్ల గమనికతో ఉందాం. ఎప్పుడైతే శ్వాస పట్ల ఉంటామో ఆలోచనలు రావు. ఆలోచన వచ్చింది అంటే మనం శ్వాసతో లేవని అర్థం. ధ్యానం అంటే ఏంటి అంటే తెలుసు, శ్వాస మీద ధ్యాస అని. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితి అని అందరికీ తెలుసు. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి దాన్ని ఆచరణలో పెట్టలేము. ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిదీ సాధ్యమే. క్రమం తప్పని సాధన ప్రతిరోజు చేస్తూ ఉంటే మన శరీరంలోని ప్రతి కణంలో కూడా ఈ విశ్వశక్తి నిల్వలు బాగా పెరుగుతాయి. పూర్తిగా గమనికలో ఉందాం. ఎటువంటి సంకల్పాలు వద్దు, ఎటువంటి ఊహలు వద్దు. సాక్షిగా గమనిస్తూ ఉండండి. ఏం జరుగుతూ ఉంటే దాన్ని మాత్రమే గమనించండి. పూర్తిగా గమనికలో ఉందాం. ఏమాత్రం తొందరపడద్దు. పూర్తిగా సాక్షిగా గమనికలో ఉందాం. పూర్తి ప్రశాంతత, పూర్తి ప్రశాంతత. ప్రతి కణంలో ప్రశాంతత. ప్రతిరోజు ఈ ధ్యాన ప్రచారానికి తిరుగుతూ ఉంటే కొన్ని వందల మంది కనపడుతూ ఉన్నారు ఈ ఫలితాలు పొందుతూ ఉన్నవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు బాగా సాధన చేస్తూ ఉన్నారు. ఎవరెంత సాధన చేసుకుంటే అంత ఫలితాలు పొందుతూ ఉన్నారు. సాధనమున పనులు సమకూరు ధరలోన. రోజు సాధన చేస్తూ ఉంటే ఈ భూమి మీద అన్నీ సాధ్యమే. లోపలికి వచ్చే శ్వాస యొక్క స్పర్శనే కాకుండా మరలా బయటికి వెళ్ళే శ్వాస యొక్క స్పర్శను కూడా గమనించే ప్రయత్నం చేయండి.
మత్తు మగతకి గురి కావద్దు. పూర్తిగా సాక్షిగా గమనికలో ఉన్నా. లోపల ఒక దీపపు కాంతి లాంటి వెలుతురు కనపడుతూ ఉంటుంది. ఆ వెలుతురులోనే గమనిస్తూ ఉందాం. పూర్తిగా గమనికలో ఉందాం. శరీరాన్ని ఒక బొమ్మలాగా కూర్చోపెడదాం. ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం సంపాదించుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఆసనంలో స్థిరత్వం రాదు, ఒకేసారి ధ్యానంలో సంపూర్ణత రాదు. ఒక్కొక్క దాన్ని సాధించుకుంటూ వెళ్ళాలి. శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టండి. ఎటువంటి నొప్పులు అవి వస్తూ ఉన్నా కొంచెం సహనంతో ఓర్పుతో భరించండి. పూర్తి ప్రశాంతత. అన్నిటిలో ఉన్న ఒత్తిడి అంతా బయటికి వెళ్ళిపోవాలి. పూర్తిగా గమనికలో ఉందాం. శరీరాన్ని పూర్తి స్థిరంగా ఉంచడం అలవాటు చేయండి. ధ్యానం కుదరకపోవడం తర్వాత ధ్యానంలో కుదరకపోవటం లేదు. అసలు బాగా నొప్పులు వస్తూ ఉంటే ఈరోజు ధ్యానం కుదరలేదు అనుకుంటారు. ఇక్కడ బాగా క్లీనింగ్ జరుగుతూ ఉన్నప్పుడే నొప్పులు వస్తాయి.
అది ఇంకా బాగా కుదరటం, తెలియక అది కుదరట్లేదు అనుకుంటూ ఉంటారు. మాకు అదృష్టం లేదేమో, నేను చేయలేదేమో, మా వల్ల కాదేమో అనుకుంటూ కాలం ఎల్లబుచ్చుతూ ఉంటారు. అది బాగా కుదరటం, మణికంఠ అంటారు, అయ్యప్ప అంటారు. నల్ల బట్టలతో అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ ఆ అయ్యప్పని ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు ఫోటోల్లో. ఆ ఫోటోల్లో ఆయన కూడా ఈ కాళ్ళు విపరీతంగా నొప్పులు వచ్చి కాళ్ళకి ఒక గుడ్డ కట్టుకొని కదలకుండా, కాళ్ళు విడిపోకుండా ధ్యానం చేస్తూ ఉంటాడు. 10 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల నుంచి మాలేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన చేసిన సాధన ఏంటో అర్థం కాదు ఎవరికి. ఆయన కాళ్ళకి గుడ్డెందుకు కట్టుకున్నాడు అని మనం గమనిస్తే బాగా అర్థమవుతుంది మనం ఎంత ఓర్చుకోవాలో. మనం అనుకుంటున్న సోకాళ్ళు దేవుళ్ళు, దేవతలు ఈ నొప్పులన్నీ భరించారు. శరీరాన్ని ఒక శిల్పం లాగా తయారు చేశారు. అప్పుడే అన్ని స్థితుల్ని పొందేరోళ్ళు. కొద్ది రోజుల్లోనే ఆ నొప్పులన్నీ క్లియర్ అయిపోతా ఉంటాయి. మనం నొప్పి వచ్చిందని శరీరాన్ని కదిలిస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు పడతాయి నాడీ మండల శుద్ధి పూర్తవడానికి. కేవలం సాక్షిగా ఉండండి. ఎంత అద్భుతమైన స్థితి, ఎంత అద్భుతమైన స్థితి. ఆ కాస్మిక్ ఎనర్జీ పూర్తిగా లోపలికి వస్తూ ఉంటుంది. అది వచ్చే కొద్దీ పూర్తి ప్రశాంతత. ఏమాత్రం కళ్ళు తెరవద్దు. శరీరాన్ని చాలా బాగా ట్రై చేయండి. దేన్ని పట్టించుకోవద్దు. ఈ సమయం అంతా మనతో మనం ఉందాం.
సాక్షిగా ఉందాం. నేనేం మాట్లాడట్లేదు. పూర్తిగా లీనమవ్వండి. నాకు ఎంతమంది ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు. మీతో మీరు లీనమవ్వండి. ఎంత ఉన్నతమైన స్థితులు వస్తాయో అన్నిటినీ అనుభవించవచ్చు, అన్నీ పొందొచ్చు. బాగా లీనమవ్వండి. అన్నిటికీ కావలసిన అర్హతలు లభిస్తాయి మనకి. పూర్తిగా మీలో మీరుండండి. శ్వాసలో కూడా చిన్న చిన్న కదలికలే. మీతో మీరుండండి. మీ శ్వాసతో మీరుండండి. సాక్షిగా ఉండండి. నేనేం మాట్లాడట్లేదు. పూర్తిగా మీతో మీరుండే ప్రయత్నం చేయండి. రోజు రోజుకి మీతో మీరుండే సమయం పెరగాలి. ఉండే కొద్దీ ఏ టైంలో అయినా ఎలా అయినా కూర్చునే విధంగా రెడీ అవుదాం. పూర్తిగా మీతో మీరుండండి. మనసును కూడా మీ లోపలికే మళ్లించండి. ఈ మాటలు కూడా వినపడితే వినండి, లేతే లేదు. అంత అవసరం లేదు. ఎంత అద్భుతమైన స్థితి. పూర్తిగా మనతో మనం ఉన్నాం. మన లోపల ప్రతిదీ గమనిస్తూ ఉన్నాం. ఎవరు కళ్ళు తెరిచి ఓపెన్ చేయొద్దు. సమాధి స్థితిని పొందాలి అంటే, సమాధి అంటే బాగా గాఢమైన, మనతో మనం లీనమైపోయిన పరిస్థితి. మీ శ్వాస పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉంటుంది, నిదానం అయిపోయి ఉంటుంది. మీ హార్ట్ బీటింగ్ బాగా తెలుస్తూ ఉంటుంది.
ఈ రోజు నుంచి ఎప్పుడు మీరు గమనిద్దామని ప్రయత్నం చేసినా ఆ గుండె చప్పుడు మీకు తెలియటం బిగినైపోతుంది. ఒక్కసారి దాన్ని శ్రద్ధగా గమనించటం మొదలు పెడితే నేనున్నాను అని అది మనకు భరోసా ఇస్తుంది. పూర్తి ఆరోగ్యాన్ని నిలకడగా చేస్తుంది. చెమటలు పడితే పట్టనేయండి, తుడుచుకోవద్దు. చెమటలు కారుతూ ఉంటే కారనేయండి. మనం కదిలిచ్చే కొద్దీ ఆ ఎనర్జీ అనేది డైవర్షన్ అవుతూ ఉంటుంది. ఇంకో చోటకి మారిపోతూ ఉంటుంది. చివరి 30 సెకండ్లు ఇప్పటిదాకా సహకరించిన మన శరీరానికి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. 2-3 శ్వాసలు కావాలని తీసుకొని వదిలేయండి. శ్వాసని కావాలని తీసుకోండి, కావాలనే వదిలేయండి. శరీరాన్ని కొంచెం కాళ్ళు చేతులు కదిలించుకోండి. ఈ ధ్యానాన్ని మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాం. పత్రిజీ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు 2 విడదీద్దాం. కుడి చేతిని కుడి కంటి మీద, ఎడం చేతిని ఎడం కంటి మీద ఉంచుకుందాం. ఆ వేళ్ల చివర్ల నుంచి మన చేతుల్లోకి వచ్చిన శక్తి అంతా కూడా ఆ వేళ్ల చివర్ల నుంచి కళ్ళ ద్వారా లోపలికి వెళ్తుంది. తర్వాత అరచేతులు నుంచేద్దాం. ఇప్పటిదాకా చీకటిని చూసిన కళ్ళు ఒకసారి ఈ ప్రాపంచికమైన వెలుతురును చూడకూడదు. అందుకే మన చేతులని అరచేతులు మనం చూసుకుంటూ నిదానంగా కళ్ళు తిరుగుదాం. రైట్. ఈ ధ్యానాన్ని మార్గాన్ని అందించిన పత్రిజీ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.